పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్ క్లాషెస్ బాగా పెరిగిపోయాయి. మార్చి 16 తారీఖున రాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ మీద ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది పాకిస్తాన్. దానిలో దాదాపు 400 మంది చనిపోయారని అంచనా. మనం చూస్తే గనక గత 4-5 నెలల నుంచి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య అగ్గి రాచుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ విషయంలో, దాంతోపాటు ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇనిషియేట్ అవుతున్న క్రాస్ బార్డర్ టెర్రరిజం, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బేసెస్ ను వాడుకుని టెర్రరిస్టులు ట్రైన్ అప్ అయ్యి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ వాదిస్తోంది. ఈ సందర్భంగా పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు బగ్గుమన్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఓపెన్ వార్ డిక్లేర్ చేసేసింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ తన రెడ్ లైన్ క్రాస్ చేసేసింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ ని వదలబోమని చెప్పి పాకిస్తాన్ ఆల్రెడీ చెప్పేసింది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం మధ్య గొడవలు చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ వైలేట్ చేయటం, ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ పైన అటాక్ చేయటం, రకరకాల ప్లేసెస్ లో అటాక్ చేయటం, అది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యొక్క కవ్వింపు చర్యలు పెరగడంతో పాకిస్తాన్ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ లోని మేజర్ ట్రేడ్ రూట్స్ అని కూడా కంప్లీట్ గా మూసేసింది అనమాట. దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయి. అసలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ గొడవలు దేనికి? మనందరూ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దాదాపు 2611 కిలోమీటర్ల బార్డర్ ఉందన్నమాట. దాన్నే డ్యూరాండ్ లైన్ అంటాం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ డ్యూరాండ్ లైన్ ని బార్డర్ ని ఒప్పుకోదు. దానిలో చాలా వరకు పాకిస్తాన్ ఆక్రమించడానికి ట్రై చేస్తుంది. అది యాక్చువల్ గా ప్రాపర్ లైన్ కాదని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఉంటుంది అనమాట. అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేయటం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దీన్ని ఒక సెక్యూరిటీ థ్రెట్ గా చూస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఇదే మేజర్ కారణం అనమాట. పాకిస్తాన్ లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చాలా దాడులు పాల్పడుతుంది అనమాట. అదే టీటీపీ. ఏదైతే టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉందో దాని చీఫ్ నూర్ వలీ మసూద్, ఈయన ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకుని పాకిస్తాన్ మీద దాడులు చేస్తారని చెప్పి, అందుకనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎయిర్ స్ట్రైక్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళటం ఇదంతా చేస్తుందని చెప్పి కూడా కథనాలు చెప్తున్నాయి అనమాట. అయితే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేది చాలా డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు అనమాట. చాలా కఠినమైన షరియాల పాకిస్తాన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి టీటీపీ యొక్క కోరిక, డిమాండ్ కూడా. దాంతో టీటీపీ పాకిస్తాన్ భూభాగంలో ఆపరేట్ చేస్తూ రకరకాల దాడులకి పాల్పడుతుంది. ఇక్కడ మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవలో కొత్త కోణం చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం యొక్క ఫారిన్ మినిస్టర్ భారతదేశానికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ కాస్త కోపంగానే ఉంది. అంతేకాదు చైనా పాకిస్తాన్ చాలా విషయాల్లో కొలాబరేట్ చేసుకుంటున్నారు. చైనా సిపిఇసి, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ 2.0 లాంచ్ చేయబోతుంది. ఈ తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ చాలా పెరిగిపోతున్నాయి.